హాయ్ ట్రేడర్స్, ఈరోజు మీకు ఒక బ్రేక్అవుట్ స్టాక్ చూపిస్తాను. ఇక్కడ టుడే ఈజ్ ఫ్రైడే, ఈజ్ వెరీ బుల్లిష్ రైట్ నౌ మార్కెట్ ఈస్. సో నేను అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ కోరా ట్రేడ్లో కూడా రైల్వే స్టాక్స్ బాగా కొంచెం పర్సంటేజ్ కరెక్ట్ అయినాయి. సో కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లో అక్యుములేట్ చేసుకోమని చెప్పాను. అలానే ఇప్పుడు రైల్వే స్టాక్స్ కూడా కొంచెం మంచి మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే ఇక్కడ ఆర్వీఎన్ఎల్ ఒక ట్రయాంగిల్ కన్సాలిడేషన్ జోన్ నుంచి ఈ రోజే 4% బ్రేక్ చేసింది. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు యాడ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్. ఎంత ఉంది? 602 ప్రైస్ ఉంది. సో ఈరోజు మనం ఓన్లీ ప్రైస్ యాక్షనే మాట్లాడుకుంటున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫండమెంటల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్. మీరు చూస్తే ఇక్కడ 1 సెకండ్, ఎంత కరెక్ట్ అయింది? 37% కరెక్ట్ అయింది. సో ఈ 37% కరెక్ట్ అయిన తర్వాత సో ఇలాంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఈ స్టాక్ ని ఈ టైంలో యాడ్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది కానీ ప్రైస్ అనేది ఫాల్ అవ్వట్లేదు. అంటే లైక్ ప్రైస్ రేంజ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, 1720, 1900 ఈ ప్రైస్ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లోనే గార్డెన్ రీచ్ జిఆర్ఎస్సిని యాడ్ చేసుకుంటే బెటరు. మనకి ఈ 37% అనేది మళ్ళీ రీబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీ ఈ రోజు టాప్ గెయినర్స్ లో ఒక 3 స్టాక్స్ చూసుకుంటున్నాం మనం. సోలార్ ఇండస్ట్రీలో కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే యు సీ హియర్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ in July first week, again it is coming back to that level. What price? 10,000 rupees level. ఎంత వరకు హైట్ వెళ్ళింది? 13,300 కి వెళ్ళింది. 13,300 కి వెళ్ళింది. సో అగైన్ ఆ 3,000 కరెక్ట్ అయ్యి ఫ్రమ్ 3 weeks నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది జరగట్లేదు. సో ఒకసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత 10,430 దగ్గర మళ్ళీ రీటెస్టింగ్ వచ్చి ఇప్పుడు రైజ్ అవుతుంది. 3 weeks నుంచి నో సెల్లింగ్ ప్రెజర్. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు యాడ్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. సోలార్ ఇండస్ట్రీ రైట్ నౌ 10,760. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఆర్వీఎన్ఎల్, నెక్స్ట్ జిఆర్ఎస్సి, నెక్స్ట్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీ. ఈ 3 స్టాక్స్ అనేవి షార్ట్ టర్మ్ లో మనకి 20-30% రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.